హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి స్ప్రే. ఈ గాయాలు ఉంటాయి కదా కుక్కలకి, వాటి కొట్టేదానికి. గాయం అంటే కొడతాం ఫ్రెండ్స్. మనం దానికి గాయం అయిన లేదు, దానికి ఇది కొట్టే కాలేదు. దీనికి ఆ స్ప్రే కొట్టినాం ఫ్రెండ్స్. దీనికి ఒక తడవ గాయం అయింటే ఈ స్ప్రే దీనికి కొట్టిండాము ఒక తడవ. అయితే గాయం అంతా చాలా తగ్గిపోయింది. ఇప్పుడు చూడండి, కొంచెమన్నా పుష్టిగా ఉంది. అది మొన్న రాత్రి ఆ కుక్కకి అయిన గాయానికి దాన్ని ఒకసారి చూపించండి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా ఇంకో వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. లై ఇందా దా లై లై లై. ఇది కూడా పిల్లలను కన్న తర్వాత చాలా వీక్ అయిపోయింది ఫ్రెండ్స్. నిజంగా చాలా బాధ వేసింది దీన్ని చూస్తే. ఇప్పుడు కొంచెం పర్లేదు, బాగుంది. దీన్ని సాకిండే వాళ్ళు కొంచెము కేర్ తీసుకున్నారు పాపము. అయితే ఇది పిల్లలను కన్న తర్వాత కూర్చొని ఏమైంది అంటే పుండు అయిపోయింది దీనికి. ఆ స్ప్రే చేసిన తర్వాత తగ్గింది ఫ్రెండ్స్ దీనికి. కొరతండవు తీసుకునేది వదిలేసే. చాలామంది అయితే కామెంట్లో అడిగారు, పాప మా కుక్క ఎలా ఉంది. ఇంకోటి ఆ రోజు నైట్ తీసిన వీడియోలో దాన్ని ఒకసారి వీడియో తీయమన్నారు, తీస్తాను. అలాగే దీని పిల్లలు చూపిస్తాను ఫ్రెండ్స్, అలాగే ఉండండి. ఆ స్ప్రే చేసిన తర్వాత దీనికైతే గాయాలు నిజంగా తగ్గిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ స్ప్రే ఎందుకు చూపించానంటే, ఇక్కడ ఒక కుక్కకి చెవు దగ్గర చాలా గాయం అయిపోయింది ఫ్రెండ్స్. అది చేతికి చిక్కుతానే లేదు. దానికి వీడియో తీయకుండానే ఆ స్ప్రే కొట్టి చూద్దాము అనుకున్నాను. అది చిక్కుతానే లేదు చేతికి. దానికి చెవుతో చాలా గాయమైంది ఫ్రెండ్స్. సాకుతా ఉండే కుక్క, కానీ వాళ్ళు దాన్ని చెవుతో గాయమైంది అని చెప్పేసి వదిలేసిండారు. పాపం దానికి చెవు అయితే చాలా గాయం అయిపోయింది. దానికి మందు పెడదాము అనేసి ట్రై చేసింది దాని వెనకాలే వెళ్ళి. అది మన చేతికి చిక్కుతా లేదు ఫ్రెండ్స్. ఆ స్ప్రే చేద్దాము ఆ చెవు పైన అని చూస్తూ ఉన్నాను, అది చిక్కుతా లేదు. ఈ ఇంటి వాళ్ళే. ఇందాక ఇక్కడ వచ్చింది, నేను నిదానంగా వెళ్ళాను. చాలా అంటే చాలా బ్లడ్ వస్తూ ఉంది, గాయం అయిపోయింది ఆ కుక్కకి అయితే. చూస్తాం ఫ్రెండ్స్, ఇంకా ఎవరు సపోర్ట్ అనేది తీసుకొని ఇక్కడ దానికి ఆ చెవుకి స్ప్రే చేసి కొంచెం ఏమన్నా చేయాలని చూస్తూ ఉన్నాము. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఉంది, అక్కడికి తీసుకువెళ్ళొచ్చు. కానీ దాన్ని సాకిండే వాళ్ళు ఎవరైనా వస్తే బాగుంటుంది. ఎందుకంటే అది మనం ఏమి అని తెలియకుండా మన మీదే దాడి చేయవచ్చు. దానికోసము అలాగే మీరందరూ కామెంట్లో అడుగుతున్నారు మన లక్కీ గురించి, అలాగే దీని గురించి, మన ఇంటి దాకా లక్కీ ఫ్రెండ్ గురించి. దాన్ని ఫుల్ వీడియో తీసి మళ్ళీ పెడతాను, అది ఎలా ఉంది ఏమి అనేసి. ఎలా ఏం లై లై ఏం చూశారు కదా ఫ్రెండ్స్. ఇవంతా ఏమి నేను సాకిండేది కాదు ఫ్రెండ్స్, ఈదుల్లో ఉంటాయి. అలాగే ఒక బిస్కెట్ అయినప్పుడు అలాగే గుర్తుపట్టుకో ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, దీని పిల్లలు అయితే చూపిస్తాను ఇప్పుడు.
అశోకన ఒకటి అశోకన ఒకవేళ మీ ఇంటి దగ్గర కూడా ఒకవేళ ఆ కుక్కలకి గాయాలు అయితే ఆ స్ప్రే కొట్టండి ఫ్రెండ్స్, నిజంగా చాలా తగ్గిపోతాయి ఇది బిన్నె. ఇదైతే ఇంకా అయిపోయింది, చనిపోతుంది అనుకుంటే తిరగా ఆ స్ప్రే కొట్టిన తర్వాత దీనికంతా బాగా రెడీ అయింది. ఇది శక్తి లేకుండా కూర్చొని ఉండిపోయింది కదా ఫ్రెండ్స్, దాన్ని ఇంకా అట్లే ఒక పుండు అయిపోయేసి సీమ్ పట్టేయండి. ఆ స్ప్రే చేసిన తర్వాత పోయింది. అలాగే వీడియో చివరి వరకు చూసినందుకు, మన ఛానల్ని ఇంతమంది ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నేనైతే ఇంకా కాస్త సేపు వెయిట్ చేయాలి, ఎందుకంటే నిన్న చూశాను నేను ఆ కుక్కకి చాలా గాయమైంది. నిన్న టైం లేకుండా ఈరోజు వచ్చిండాను దానికి స్ప్రే చేద్దామనేసి, కానీ అదైతే దొరకలేదు. అలాగే మీరు అడిగినట్టు మన లక్కీ ఫ్రెండ్ వీడియో ఇంకోటి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ಕೈ ಇದ್ದಂತ